హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను మీకు ఇంకొకటి క్రోషా డిజైన్ చెప్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దానికోసం మనకి ఏమేమి కావాలనేసి చెప్తాను. ఫస్ట్గా ఎవరు నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నేను మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాది ఇంకొక ఛానల్ ఉంది, అది కన్నడలో ఎస్ఎల్వి న్యూ క్రియేషన్ వాళ్ళనేది. ఓకేనా? మీకు అది చూస్తే మీకు కన్నడ ఎవరికైనా కావాలంటే కన్నడలోనూ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైము ఎప్పుడు స్టార్టింగ్ వచ్చినానో అప్పుడు మనము 2 టైమ్స్ లాక్ వేసుకుందాము శారీకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 2 టైమ్స్ లాక్ వేసుకొని దానిపైన జస్ట్ ఒక చైన్ వేసుకుందాము. దాని పైన ఇప్పుడు డబల్ క్రోషా వేసుకుందాము. ఒకసారి ఇలా చుట్టుకొని నీడల్కి. ఓకేనా? లోపల ఇంకా బయటికి వచ్చి ఇప్పుడు 3 లేయర్స్ ఉంటుంది 6 ఫస్ట్ 2 మాత్రం యూస్ చేసుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ 2. ఓకేనా? ఇలాగా మనము డబల్ క్రోషాని ఫుల్ శారీకి మనం వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇలాగనే ఫుల్ మనము ఒక శారీకి ఫుల్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఎలా అనేసి నేను చెప్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ 2 మాత్రం యూస్ చేసుకొని ఫుల్ డబల్ క్రోషా ఫుల్ టోటల్ ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్లో మనం ఏదే ఇక్కడ మనము దారము సహా లేకపోతే స్పేస్ లేకపోతే బీడ్స్ అనేది ఏమి యూస్ చేస్తాం లేదు, జస్ట్ డబల్ క్రోషా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ హోల్కి జస్ట్ మనము ఇక్కడ ఒకటి లోపలికి చూడండి, ఇలాగా మనము చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇలా హోల్స్ అనేది కనపడతా ఉంటుంది. ఓకేనా? నేను ఫుల్ ఇక్కడ ఎండ్ వరకు వేసుకున్నాను. ఓకేనా? ఈ ఎండ్కి నేను ఇప్పుడు జస్ట్ 2 బీడ్స్ వేసినాను. అది ఎలా వేయాలి అని అంటాను. ఫస్ట్ ఇక్కడ వరకు వేసిన తర్వాత శారీని బ్యాక్ సైడ్ తిప్పుకొని తర్వాత మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ హోల్స్ కనపడుతుంది కదా, ఆ లోపలికి వెళ్ళి ఓకే మధ్యలో లోపలిని ఇంకా ఇలా థ్రెడ్ తీసుకొని వచ్చి బయటికి మళ్ళీ పైనకి వెళ్ళి ఇలాగా ఒకటి నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సింగిల్ క్రోషా. ఓకేనా? ఇప్పుడు మనము ఈ సింగిల్ క్రోషా ఫస్ట్ ఒకటి ప్లెయిన్ సింగిల్ క్రోషా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక హోల్కి మనము ఇలా బీడ్స్ ఇన్సర్ట్ చేసుకొని ఓకే నెక్స్ట్ హోల్కి వెళ్ళి నెక్స్ట్ డబల్ క్రోషా స్టెప్కి వెళ్ళి చూడండి, ఇలా బయటని ఇంకా ఇలా తీసుకొని వచ్చి మళ్ళీ లోపలికి ఇలా వేసి నీడల్లో మళ్ళీ ఇలా బయటకు తీసుకొని రావాలి. ఓకేనా? ఇది సింగిల్ క్రోషా విత్ బీడ్స్. ఓకేనా? ఒకటి ప్లెయిన్ సింగిల్ క్రోషా. ఓకేనా? నెక్స్ట్ బీడ్స్ సింగిల్ క్రోషా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ డబల్ క్రోషా ఇంకొకటి ఉంది కదా, చూడండి, ఇలా పక్కలో వెళ్ళి ఇలా లోపలిని ఇంకా బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు 2 ఉంటుంది. ఈ 2ని మనము జస్ట్ ఒకసారి రొటేట్ చేసి ఇలా బయటకు తీసుకొని రావాలి. ఓకేనా? ఇప్పుడు మనము ఒకసారి ఓన్లీ సింగిల్ క్రోషా, నెక్స్ట్ దీనికి మనము బీడ్స్ వేసుకొని సింగిల్ క్రోషా వేస్తాము ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా లోపలికి వచ్చి ఇలా బయటికి పైన తీసుకొని వచ్చి ఇలా ఒకసారి మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఓన్లీ మనము సింగిల్ క్రోషా, ఒకటి ప్లెయిన్ సింగిల్ క్రోషా, ఒకటి బీడ్స్ సింగిల్ క్రోషా. ఓకేనా? ఈ బీడ్స్ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? దీంట్లో ఇంకా స్మాల్ సైజు వస్తుంది. ఓకేనా? చూడండి, ఇలా లోపలికి వెళ్ళి ఇప్పుడు ఇవి రెండింటిని మనకి దీనికి మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏదీను ఇక్కడ మనకి కుచ్చు రాదు, జస్ట్ డబల్ క్రోషా, దాని తర్వాత పైన ఓన్లీ బీడ్స్. చూస్తున్నారు కదా, సింపుల్గా వితిన్ 1 అవర్లో అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 300 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ స్టోన్ వేసినాం కదా, ఈ స్టోన్కి జస్ట్ ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్. ఓకేనా? 320 రూపీస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను లాస్ట్లో ఎండ్ చేస్తాను. ఓకేనా? విత్ సింగిల్ క్రోషా. ఓకేనా? ఇక్కడ చూడండి, లాస్ట్లో ఫుల్ ఇలా ఎండ్ చేసేసి మనం ఇక్కడ లాస్ట్లో జస్ట్ ఒక 2 టైమ్స్ లాక్ వేసుకుందాం. ఓకేనా?
ఇప్పుడు ఇది లాక్ చేసుకొని ఇక్కడ నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కట్ చేస్తే ఇది అయిపోయా ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా, డబల్ క్రోషా విత్ సింగిల్ బీడ్స్, సింగిల్ క్రోషాకి బీడ్స్ వేసి నేను చూపించినది. ఇది విత్ ఇన్ 1 అవర్లో అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.